మునగాకు ఆలు ఫ్రై అండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత ఆరోగ్యకరమైన దీన్ని తయారీ కూడా చాలా ఈజీ. మొదట 3 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని కట్ చేసుకొని కాస్త ఉప్పు వేసుకొని నీళ్ళల్లో బాగా మెత్తగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దానిపైన ఉన్న తొక్క తీసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసి చిటపటమని వేయించుకోవాలి. తర్వాత 5-6 పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకొని కాస్త 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి వేగనివ్వాలి. తర్వాత మీడియం సైజ్ పెద్దఉల్లిపాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. తర్వాత ఒక 1/2 చెంచా పసుపు కూడా వేసి పసుపు పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. అంటే ఒక 1 మినిట్ పాటు పడుతుందండి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా వేయించుకున్న దానిలో మనం బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, బంగాళదుంప ముక్కలు మనం చెదరకుండా నీట్గా వేయించుకోవాలి. కింద నుంచి కదుపుకుంటూ వేయించుకోవాలండి. ఇవి చెదరకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకుని తర్వాత ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న మునగాకు ఏదైతే ఉందో నేను 1 కప్పు తీసుకున్నానండి. మునగాకు వేసేసి వాటిని కూడా ఒక 3 మినిట్స్ పాటు మునగాకుని మగ్గించుకోవాలి. ఆలు ఫ్రైలో మగ్గించుకుంటూ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. నేను టేబుల్ స్పూన్స్ కారం వేసి మొత్తం అంతా కలిసే విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే కమ్మనైన ఆలు ఫ్రై మనకి రెడీ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్